ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే మేము వాస్తవాలు తెలుసుకోవడానికి మేము వస్తే మరి ఈరోజు పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో విజిటింగ్కి వచ్చేవారు. మేము పోలీసు బందోబస్తు ఇచ్చి పంపించేవాళ్ళం గౌరవంగా. అలాంటిది ఇక్కడ మేము వస్తామంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు మాకు అర్థం కావట్లే. అంటే అవినీతి జరిగింది కాబట్టి మా కళ్ళకి కనపడకుండా చూడడం కోసం పోలీసులు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారా? అంటే ఈ అవినీతిలో పోలీసులు కూడా భాగస్వాములు అవుతున్నారా? ఇది పద్ధతి కాదు కదా. ఈవేళ చెప్తున్నారు, ఈవేళ ఈ 3-4 రోజుల నుంచి మేము స్టడీ చేస్తున్నాం ఈ సబ్జెక్ట్ని. ఈవేళ సుమారు 600 ఎకరాల భూమిని పేదవారికి ఇల్లు స్థలాలు ఇవ్వాలని సుమారు 42,000 కుటుంబ ఇల్లు కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అంటే 42,000 ఇల్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్నా 150,000 మంది జనాభా ఉంటారు. 175,000 సుమారు 150,000 నుంచి ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఇక్కడ సూటబుల్ ల్యాండా కాదా అని పరిశీలించవలసిన అవసరం ఉంది కదా. ఏ బుర్రున్న గాడి కొడుకాని కానీ సరే అర్థమవుతుంది. వీళ్ళకెందుకు అర్థం అవట్లేదండి? ఇవాళ అంతా క్లియర్ గా అర్థమవుతుంది. ఇవాళ నిబంధనలకు అనుగుణంగానే వెళ్తాం సార్. నిబంధనలు మీ పొలం మీరు బ్రాండ్ షాప్ ఇచ్చేసారా? బ్రాండ్ షాప్ దయచేసి మన వాళ్ళు బళ్ళు మీద వెళ్ళిపోండి. బళ్ళు మీద 3 రోడ్లలో వెళ్ళిపోండి మనం అనుకున్నట్టుగా.